ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము నిర్గమకాండము 20వ అధ్యాయము 24వ వచనము. నేను నా నామమును జ్ఞాపకార్థముగా నుంచు ప్రతి స్థలములోనూ నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించెదను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి నిన్ను ఆశీర్వదించి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఆయన అంటూ ఉన్నారు, ఈ దినము నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదిస్తానని నీ తండ్రి నీకు వాగ్దానం ఇస్తూ ఉన్నారు. ఆమెన్. నువ్వు అనుకోవచ్చు, నా వద్దకు ఎవరైనా వస్తారా, నన్ను ఎవరైనా హక్కును చేర్చుకుంటారా, నా స్థితిగతులు ఎవరైనా మారుస్తారా, నన్ను ఎవరైనా ప్రేమించి నా మీద ఉన్న భారాన్ని వారు తీసుకుంటారా అని నువ్వు ఎవరి గురించి అయినా చూస్తున్నావేమో. కానీ నిన్ను సృష్టించిన నీ తండ్రి యేసయ్య ఈరోజు ఎంత గొప్ప వాగ్దానం నీకు ఇస్తున్నారంటే, ఆయన అంటున్నారు చూడండి, నేను నా నామమును జ్ఞాపకార్థముగా ఉంచు ప్రతి స్థలములో కూడా. నువ్వు ఎక్కడి నుంచి అయితే దేవునికి ప్రార్థన చేస్తావో, నువ్వు ఎంత కష్టములో ఉండి దేవునికి మొరపెడతావో, నీ ప్రార్థన ఎక్కువయ్యే కొద్ది కూడా దేవునికి నువ్వు సమీపం అవుతున్న విషయాన్ని మర్చిపోవద్దు. ఆయన అంటున్నాడు, ఆయన నామము జ్ఞాపకార్థంగా ఉంచు ప్రతి స్థలంలో కూడా ఆయన నీ వద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదిస్తారట. నువ్వు దేవుని యొక్క కృప పొందుకోవాలంటే, నీ జీవితంలో ఉన్న ప్రతి విధమైన వేదన, ఇబ్బంది, శోధన తొలగాలి అంటే ప్రార్థన చెయ్యాలి, ప్రతిష్ఠించాలి దేవుణ్ణి. ప్రతి శ్రమలో కూడా నువ్వు దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవాలి. ఉపయోగించు. నీ కన్నీటిని ప్రార్థన వైపు మళ్ళించు, నీ శ్రమలను ప్రార్థనలోకినే మళ్ళించు. నువ్వు ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నా సరే, ఆ ఇబ్బందులను సైతం నువ్వు ప్రార్థనగా మలచినప్పుడు దేవుడు నీ వద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదిస్తానని మాటిస్తూ ఉన్నారు. చాలామంది వాగ్దానం వింటారండి, కానీ వాళ్ళకి శ్రమలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు మరలా దేవునికి దూరం అయిపోతారు, ప్రార్థనకు దూరం అయిపోతారు. ఈరోజు నువ్వు ఎక్కడి నుంచి ఈ వాగ్దానాన్ని వింటూ ఉన్నావో, బహుశా నువ్వు దేవునికి దూరం అయ్యావా, ప్రార్థనకు దూరం అయ్యి, బైబిల్ చదవకుండా దూరం అయ్యి, దేవుని మందిరానికి దూరం అయ్యి ఈరోజు గాయపరచబడి ఉన్నావా? దేవుడు నీకేం చెప్తున్నారో తెలుసా? ఆయన నీ వద్దకు వచ్చి నిన్ను స్వస్థపరిచి నిన్ను ఆశీర్వదిస్తానంటున్నారు. ఆమెన్. ఎంతైతే నువ్వు పాపం చేస్తానని అనుకుంటున్నావో ఒకే ఒక్క మాట తండ్రికి చెప్పు, తండ్రి నన్ను క్షమించు. నన్ను క్షమించని నువ్వు పశ్చాత్తాపంతో ఈరోజు నువ్వు ప్రార్థన చేయగలిగితే, సేవకునిగా చెప్తున్నాను, నీ స్థితిగతుల్లోకి దేవుడు రాబోతూ ఉన్నారు. నీ ఒంటరితనంలోకి దేవుడు రాబోతూ ఉన్నాడు. నిన్ను ఆశీర్వదించడానికి ఆయన నీ వద్దకు వస్తానని ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన మనుష్యులైతే ఇచ్చిన మాట తప్పుతారు, కానీ దేవుడు ఎన్నడూ అలా తప్పడు. ఒక్కసారి నువ్వు ప్రార్థన చేసి చూడు. ఈరోజు ఈ వాగ్దానం ఎత్తిపెట్టి నువ్వు అడుగు దేవుణ్ణి, తండ్రి ఇదిగో నేను ప్రార్థన చేస్తున్నాను, నాకున్న ఈ పరిస్థితుల్లో, నేనున్న ఈ స్థలమందు నీవే నాకు దిక్కని తండ్రి, నేను ప్రార్థన చేస్తున్నాను, నా వద్దకు రా ప్రభు అని ఈ వాగ్దానం ఎత్తిపెట్టి నువ్వు ప్రార్థన చేస్తే, సేవకునిగా చెప్తున్నాను, తండ్రి ఖచ్చితంగా ఏదో ఓ రూపంలో నీ దగ్గరికి వచ్చి నిన్ను విడిపించి ఆయన ఖచ్చితంగా తన నామానికి మహిమ కలిగేటట్లు ఈరోజే నిన్ను ఆశీర్వదిస్తారు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.